ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మరొక దినములో ప్రభు సన్నిధిలో స్తుతించుటకు, ఆరాధించుటకు, దేవుని సన్నిధిలో గడపటానికి ఇచ్చిన సమయాన్ని బట్టి దేవాతి దేవునికి కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. కొన్ని నిమిషాలు మరి వాక్య ధ్యానములో గొప్ప సమయాన్ని ఇచ్చాడు. చాలామందికి సమయం ఉంటుంది, కానీ వారు దేవుని సన్నిధిలో రాలేకపోతూ ఉంటారు. అయినప్పటికీ దేవుడు మనకు అనుగ్రహించిన సమయాన్ని చక్కగా వాడుకోవటానికి దేవుడు కృప చూపించిన విధానం బట్టి దేవునికి స్తోత్రాలు. ప్రార్థన చేసుకుంటా తల వంచుకొని. మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన యేసు ప్రభా, మీ పాదాలకు వందనాలు. భయంకరమైన ఎండలోనూ కూడా తండ్రి, ఎండదెబ్బైనను వడదెబ్బైనను తగలక నీ కృపలోనైనా ఆదరిస్తూ, కాపాడుతూ, సంరక్షిస్తూ, పోషిస్తూ అయా తిరిగి సాయంకాల వేళలో నీ పాదాల సన్నిధికి మమ్మల్ని నడిపించావు. కొన్ని నిమిషాలు నీతో ఏకాగ్రతలో ఉండటానికి సహాయాన్ని దయచేయండి. ఈ ఆలోచనలు మా యొక్క తలంపులకు రాకుండా అడ్డుకట్టు కట్టండి ప్రభా. కేవలము నిన్ను మాత్రమే స్తుతించటానికి మాలో ఏకాగ్రతను దయచేయండి. వినగల చెవులు, గ్రహించగల మనస్సు, స్తుతించగల పెదవులను గ్రహించండి. మాట్లాడేది నేను కాదు, నాలో నీ పరిశుద్ధాత్మ నుంచి మాట్లాడుటకు సహాయాన్ని దయచేయగలరని ఈ యొక్క కోడికలో ఆది నుంచి అంతం వరకు మీరు మా మధ్యలో ఉండి లైవ్లో పాలు పంపులు పొందుతున్న బిడ్డలను, కూడి వచ్చిన బిడ్డలను ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుని మహిమ పొందగలరని యేసు నామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మంచిది, ఒక పాటను పాడుకుందాం. చటించుడి మనుష్యజాతి యేసు నామము, చటించుడి అవర్షయ ప్రేమ సారము, జనాదులు విశేష రక్షణాసునాదము, వీణు పార్యంతము, చాటుదాము 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 శ్రీ యేసు నామము. కన్నీళ్లతో తిడువా లాననమ్ముతో నిన్న గోరునా వాగ్దతంబుతో మా నాన్న గోరు భక్తుల నిండు మైత్రితో మానవా ప్రేమతో చాటుదాము 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 శ్రీ యేసు నామము. సమీపమందు నుండునే చావు కాలము, సదా నశించిపోవు వారికి సుభాగ్యము, విదంబు చూపగోరి ఆశతోడ నిత్యము వీణు చూచుందాము. చాటుదాము 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 శ్రీ యేసు నామము. హల్లెలూయా. బయట బకెట్ పెట్టినా. అపొస్తలుల కార్యము 16వ అధ్యాయము. అపొస్తలుల కార్యము 16వ అధ్యాయము.
22వ వచనం నుంచి కొన్ని వచనాలు నేటి దినవాక్యముగా లేదా దిన ధ్యానముగా ఈ వాక్యాన్ని ధ్యానిస్తాం. అప్పుడు జనసమూహము ఆ వారి మీదికి దొమ్మిగా వచ్చెను. న్యాయాధిపతులను వారి వస్త్రములు లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలెనని ఆజ్ఞాపించిరి. ఇది మరి పౌలు శీలల విషయంలో దేవుడు మరి సువార్తను ప్రకటిస్తున్న వారిని శోధనలకు మరి మనం చూస్తూ ఉన్నాం. అక్కడ సువార్త ప్రకటించే వారి పైన ఆ రోజుల నుంచే శ్రమలు, ఆ రోజుల నుంచే దైవజనులను కొట్టడం, మరి వారి వస్త్రములను చింపివేయడం, సేమ్ సిచ్యువేషన్ నేటి దినాల్లో కూడా జరుగుతున్నాయి. మణిపూర్ సంఘటనను చూసినట్లయితే అక్కడ దైవజనులను మరి విశ్వాసులను ఆశ్రమలను కూడా సహితం బట్టలు విప్పివేసి మరి వారిని ఎంతో భయంకరంగా విచిత్రంగా కొట్టడం, మరి వారు తలపెట్టినట్టుగానే అన్నీ వారితో చేయించడం. అదే సిచ్యువేషన్ ఆ రోజుల్లో కూడా ఉన్నది, ఈ రోజుల్లో కూడా ఉన్నది. ఆ రోజుల్లో కూడా మరి జనసమూహము వారి మీదకి గుంపుగా వచ్చింది. గుంపుగా రావటమే కాకుండా వస్త్రాలను లాగివేశారు, మరి బెత్తములతో వారిని కొట్టడానికి ఆజ్ఞాపించారు. సువార్తను ప్రకటిస్తున్నప్పుడు యేసు సువార్తను ప్రకటించే వారికి శ్రమ అయినా వాటిని సహిస్తూ ముందుకు వెళ్ళటమే తప్ప ఆగిపోవటానికి ఎలాంటి ప్రసక్తి లేదు. ఆ తర్వాత వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలెనని చెరసాల నాయకులకు ఆజ్ఞాపించారు. ఏం చేశారట? చెరసాలలో వేశారు. బాగా కొట్టారు, భయంకరంగా కొట్టారు. కొట్టడమే కాకుండా ఒంటి మీద బట్టలు లేకుండా చించివేసి బెత్తములో కొట్టి వారిని తీసుకొని వెళ్ళి చెరసాల గవినిలో పడేశారు. అంతేకాకుండా మరి వారికి భద్రముగా పారిపోకుండా, ఎక్కడికి వెళ్ళకుండా అదే చెరసాలలో ఉండాలని అదే చెరసాలలో ఉండాలని ఆ చెరసాలకు భద్రతను వారిని కనిపెట్టవలనని కాచుకొని ఉండాలని పకడ్బందీగా వారిని చెరసాలలో వేశారు. పకడ్బందీగా వారొక ద్రోహులుగా కాళ్ళకు చేతులకు సంఖ్యలు వేస్తూ చెరసాలలో వేశారు. అప్పుడు అటు ఆజ్ఞను పొంది వారి లోపలికి చెరసాలలో త్రోసి వారి కాళ్ళకును బోండ వేసి బిగించారు. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలను దేవుని గురించి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండేది. ఖైదీలు వారు పాడుట వినుచుండేది. ఇక్కడ అద్భుతం చూడండి. ఉదయమంతా వారి బట్టలు విప్పి వారిని కొట్టారు. సాయంకాల వేళలో వారికి కాళ్ళ చేతులకు బోండ లాంటివి వేసి బిగించారు, కదలక మెదలక. అయితే ఇన్ని ప్రాబ్లమ్స్కి గురైన వాళ్ళు నిస్సహాయంగా ఒక చోట పడిపోవాలి లెక్క ప్రకారంగా. మనమైతే చిన్న జ్వరం వస్తే, చిన్న దగ్గు వచ్చినా, శరీరానికి ఇంత జలుబు వచ్చినా చాలా సులువుగా చాలా అంటే ఆ శరీరాన్ని చాలా భద్రంగా చూసుకుంటాం. అవసరం అనుకుంటే దేవాలయాన్ని కూడా వెళ్ళాం.
ఆ యొక్క సమయంలో ఏదైనా ప్రార్థన కూడుకున్నా వెళ్ళాం. ఏమనంటే జలుబు వచ్చింది, దగ్గు వచ్చింది, జ్వరం వచ్చింది, తప్పించుకుంటాం మార్గాలను. బాగలేదు కాబట్టి అలా తప్పించుకుంటాం. కానీ ఇక్కడ ఉదయం వారు బెత్తలతో దెబ్బలు తిన్నారు, చెరసాలలో వేయబడ్డారు, వారి కాళ్ళకు చేతులకు బోండలు బిగించి వారిని లోపట ఆ దెబ్బలకు వీటికి శరీరం అసలు ఏం సహకరించదు లెక్క ప్రకారంగా. అయినా గమనించండి, అయినా వారు ఏం చేస్తున్నారు? అయితే వారు మధ్యరాత్రి వేళ పౌలు శీలలు దేవుని గురించి ప్రార్థన చేస్తున్నారు. పడిన దెబ్బలు మర్చిపోయారు, కాళ్ళకు చేతులకున్న ఆ బలమైన బోండాలను వేసి వాటి గురించి మర్చిపోయారు. సమయం ఎవరితో గడుపుతున్నారు? ఇంత భయంకరమైన సిచ్యువేషన్లో కూడా దేవునితో వారు సమయాన్ని గడుపుతున్నారు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మన పరిస్థితుల ప్రభావం ఏదైనా ఉండని, మనకు మితిమీరిన పరిస్థితి ప్రభావం ఉన్నా కూడా మనము దేవునితో కనెక్షన్ పెట్టుకునేది మర్చిపోవద్దు. ప్రాబ్లమ్స్ వైపు మన దృష్టి పెట్టొద్దు. ప్రాబ్లమ్స్లను చూసే ఇగో నాకొచ్చాయి అని చెప్పకపోవడం. కొందరు దండోర వేసుకుంటారు, నాకు ఈ ప్రాబ్లం వచ్చింది, ఆ ప్రాబ్లం వచ్చింది. అలా కాకుండా ఆ సమయం, ఆ సిచ్యువేషన్ బట్టి ఇక్కడ వీళ్ళ పరిస్థితి ప్రభావాన్ని బట్టి మధ్యరాత్రి ఎంచుకున్నారు. ఏ రాత్రి? మధ్యరాత్రి. దేవుని సన్నిధిలో ప్రార్థించటానికి పౌలు శీలలు సమయాన్ని కేటాయిస్తున్నారు. మధ్యరాత్రి అయితే మనం గాఢ నిద్రలో ఉంటాం. దేవుని స్తుతించటానికి వాళ్ళు ఏర్పాటు చేసుకున్న సమయం. ఎందుకంటే ఉదయకాలం అంతా వారు కొట్టబడ్డారు, సాయంకాలం అంతా చెరసాలలో వేయబడ్డారు. వారికి సమయం వీళ్ళు ఇవ్వలే, కానీ వారికి సమయం దొరికే వరకు అలా మధ్యరాత్రి అయింది. కాబట్టి ఆ మధ్యరాత్రి దేవుని ప్రార్థించుచు కీర్తనలు పాడుతున్నారంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాళ్ళు చేతులకు బొండలు బిగించినప్పటికీ కూడా వారు దేవుని సన్నిధిలో దేవుని సన్నిధిలో వారు దేవుని స్తుతించడం, ఆరాధించడం మర్చిపోలేదు. ఆహారం లేదు అసలు వాళ్ళకి. ఎవరు ఆహారం పెట్టలే. ఆహారం విషయం వాళ్ళ ఆలోచన కూడా చేయలే. ఆ ఆలోచన వారికి కూడా రాలేదు. మరి దేవుని ప్రార్థించు, కీర్తనలు పాడుచు, ఇదంతా కూడా ఎవరు గమనిస్తున్నారు? వారితో పాటు చెరసాలలో ఉన్న ఖైదీలు గమనిస్తున్నారు. ఖైదీలు వారు పాడుతున్న పాటలను వింటున్నారు. అప్పుడు అకస్మాత్తుగా మహా భూకంపము కలిగిన. దేవుని స్తోత్రము కలుగునుగాక. దేవుని ఎక్కడ ఆరాధిస్తారో, ఎక్కడ గణపరుస్తారో దేవుని ప్రసన్నత వారిపైన ఉంటుందట. దేవుని యొక్క పరిశుద్ధాత్మ వారిపైన నిండుకొని ఉంటుందట. అందుకే వారు ప్రార్థించినప్పుడు అకస్మాత్తుగా వారికి ఏమొచ్చిందట? భూకంపం వచ్చిందట. అకస్మాత్తుగా మహాభూకంపము కలిగేను, చెరసాల పునాదులు అదిరేను అంటారు. చూడండి, వారి ప్రార్థనలో ఉన్న శక్తిని బట్టి, స్తుతించే ఆరాధనను బట్టి వారు భూకంపానికి వారి ప్రార్థన, ఆ చెరసాల పునాదులే బ్రదలయ్యాట. వణికాయి, అదరి బద్దలైపోయి ఉండేను. అంతగా బలమైన ప్రార్థన చేశారు. మనమైతే మన ప్రాబ్లమ్స్కి ఎవరికైనా అప్పచెప్తాం. మా ప్రార్థనల గురించి, మా ప్రాబ్లమ్స్ గురించి ప్రార్థన చేయండి అయ్యగారు, సంఘమంతా ప్రార్థన చేయండి, సంఘ పెద్దలందరూ ప్రార్థన చేయండి. మన భారాన్ని, మనం భరించే భారాన్ని ఇతరులకు అప్పచెప్తాం. పౌలు శీలలు అలా అప్పచెప్పలేదు.
వారు పడిన శ్రమలను కూడా మర్చిపోయారు. మన ప్రాబ్లమ్స్ మనం మర్చిపోవాలి, దేవుని సన్నిధిలో గడపాలి, ఆయనకు తెలియజేయాలి. ఆయనకు తెలుసు. వారు ఎప్పుడైతే ఆ స్థితిలోనికి వెళ్ళిపోయారో, దేవునితో సహవాసము, దేవునితో వారు గడపడం ఆరంభించారో, ఆ మధ్యరాత్రి వేళ వారు ఏ చెరసాలలో ఉన్నారో ఆ చెరసాల మహాభూకంపం కలిగింది. ఒక్కసారి కుదుపుకు లోనైపోయింది. వెంటనే ఆ యొక్క చెరసాల పునాదులు అదిరేను, వెంటనే తలుపులు తెరుచుకొనేను. అందరికీ అదిరి మరి అక్కడ ఆ తలుపులు, ఆ యొక్క ఆ భూమి లేదా ఆ చెరసాల పునాదులు ఒకటేసారి ఒక కుదుపు ఆ చెరసాలకు రాగానే తలుపులు ఆటోమేటిక్గా తెరుచుకున్నాయట. ఇంకమ్మా తలుపులు తెరుచుకొని తలుపులు తెరుచుకొనేను, అందరి బంధకాలు ఊడిపోయాయట. ఎవరివి? చెరసాలలో అందరి బంధకాలు. ఇక రెడీ మూవ్ అన్నట్టు. ఇంకా మీరు పరిగెత్తండి, మీరు తప్పించుకోండి, దేవుడు గొప్ప కార్యం చేశాడు, మీరు పారిపోండి. చూసారా, అన్నీ అయిపోయినాయి. ఓపెన్ డోర్స్ అయిపోయినాయి, వారి సంఖ్యలు ఊడిపోయాయి, వారు లేచి పరిగెత్తడం. ఇంకా అలాంటి పరిస్థితిలో అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులు తెరిచి ఉండుట చూచి ఖైదీలు పారిపోయారనుకొని కత్తి దూసి తన్ను తాను చంపుకొనని అనుకున్నాడు. అప్పుడు పౌలు, నీవు ఏ హాని చేసుకునవద్దు, మేమందరం ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎందుకు ఈ విధంగా చెరసాల నాయకుడు తన్ను తాను హత్య చేసుకోవాలనుకున్నాడు తెలుసా? వీరందరూ పారిపోయినరు, ఇక వీరికి నేనే సమాధానం ఇవ్వాలి. కాబట్టి ఎలా పారిపోయారు, ఏం జరిగిందంటే నా వల్ల సమాధానం లేదు, కాబట్టి వారందరినీ నేను తిరిగి పట్టుకొని రాలేను, మళ్ళీ చెరసాలలో వేయలేను. కాబట్టి నన్ను నేను హత్య చేసుకుంటే ఇంకా నన్ను ఎవడు అడగాడు కదా అని తనలో ఉన్న వరలో ఉన్న ఆ కత్తిని తీసి తన్ను తాను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. ఎవడు? చెరసాల నాయకుడు, అధిపతి. అయితే ఆ సిచ్యువేషన్ గమనిస్తున్నాడు అక్కడ పౌలు గారు, గమనిస్తున్నారు. వెంటనే ఆయన సమాధానం ఇస్తున్నాడు, వెంటనే ఆయనతో మాట్లాడుతున్నాడు. నీవు ఏ హాని చేసుకొనవద్దు, మేమందరం ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పాను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. నీకు ఏ హాని చేసుకోమా, మేము ఎక్కడ పారిపోలేదు. చెరసాల పునాదులు అదిరినా, చెరసాల తలుపులు తెరవబడినా, మా సంఖ్యలు బందీలను తీసివేయబడినా, మేము ఎక్కడికి పారిపోవాల్సిన అవసరము వచ్చినప్పటికి కూడా మేము ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడనే ఉన్నాం అని సమాధానం ఇచ్చాడు పౌలు గారు. అది కూడా చాలా బిగ్గరగా. ఆ వ్యక్తి ఏదైనా చేసుకోబోతాడేమో, తను తాను గాయపరుచుకుంటాడేమో, ఆత్మహత్య చేసుకుంటాడేమో అని ఒకవేళ ఆయన బిగ్గరైన కేక వేయకపోతే తను తాను ఆత్మహత్య చేసుకోవచ్చు. అందుకే ఆయన బిగ్గరగా కేక వేస్తాడు. తక్షణమైన దృష్టి ఆయన వైపుకు తిరగాలని, తక్షణమైన మైండ్ సెట్ అంతా కూడా ఆయన వైపుకు తిరగాలని ఒక్కసారి బిగ్గరగా కేక వేస్తాడు. అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి ముందుకు వచ్చి వణుకుచూ పౌలుకు శిలాలకు సాగిల పడ్డాడట.
దీపం తెమ్మని చెప్పాడు. చీకటిగా ఉంది, ఎవరికెవరు అగ్గుపడతలేరు. కాబట్టి ఆ యొక్క దీపం ద్వారా అక్కడున్న పౌలు శీలలను గమనించి సాష్టాంగ నమస్కారం వారికి పడిపోయాడు. వారిని వెలపలికి తీసుకొని వచ్చి, అయలారా, రక్షణ పొందుటకు నేను ఏమి చేయాలి? ఎంత అద్భుతమైన కార్యం! చెరసాల నాయకుడు, వారికి భద్రతను కాపలిగా ఉన్న వ్యక్తి, వారు చేసిన ప్రార్థనను బట్టి చెరసాల పునాదులు అదిరి, చెరసాల తలుపులు తెరవబడి, సంఖ్యలు విడిపింపబడి, ఉన్న ఖైదీలకు పారిపోయే అవకాశం ఉన్నా పారిపోకుండా ఇంత ధర్మంగా ఆ చెరసాల నాయకుడి ముందు కనబడ్డారు. అవసరం దేవుడు కలిగించినప్పటికి కూడా వారు పారిపోలేదు. దేవుని యందు భయభక్తులు కలిగిన పౌలు శీలలను చూశాడు. వెంటనే గమనిస్తున్న చెరసాల నాయకుడు, నేనేం చేయాలి? ఆ రాత్రి జరిగిన పరిణామం అధికారి అంతా చూస్తూ ఉన్నాడు. తాను వీళ్ళు ఖైదీలంతా పారిపోయారని హత్య చేసుకోవడానికి వెళ్ళిపోయాడు. కానీ ఆ సిచ్యువేషన్ అంతా మారిపోయింది. వెంటనే అయలారా, ఏమంట సంబోధన. వాళ్ళు చక్కటి ఆత్మీయ జీవితాన్ని బట్టి, దేవుని యందు కలిగిన విశ్వాసాన్ని బట్టి, పరిశుద్ధాత్మ శక్తిని బట్టి, వారిలో ఉన్న పరిశుద్ధాత్మ శక్తిని గమనించిన చెరసాల అధికారి, ఈయనే అయా అని పిలాలి, ఆయననే పిలిపించుకునే అధికారం ఉన్న వ్యక్తి ఏమంటున్నాడు? అయ్యలారా, రక్షణ పొందుటకు నేను ఏమి చేయవలెను? ఇంకా నాకు రక్షణ కావాలి. మీ దేవుడే అసలైన దేవుడు. అందుకు వారు, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుదురని చెప్పాను. ఇక్కడ ఈ సంభాషణ అంతా కూడా ఒక ఇంటిని గురించిన మాటలే. ఈరోజు మనల్ని మనం ప్రశ్నించుకుందాం. మన ఇల్లు రక్షించబడ్డదా? మన పిల్లలు రక్షించబడ్డారా? భార్యాభర్తలుగా మన పరిస్థితి ఏంటి? ఏ సమయమైనా క్రీస్తు రాకడలో నువ్వు ఉంటావా? ఏ సమయమైనా క్రీస్తును ఎదురు చూసే లక్షణాలు కలిగి ఉంటావా? మారు మనస్సు కలిగి రక్షణ అనుభవం నీకు నీ కుటుంబానికి ఉన్నదా? అధికారం ఉన్నది. ఒకడు రమ్మంటే రావాలి, ఒకడు పొమ్మంటే పోవాలి. అట్టి అధికారము కలిగిన చెరసాల నాయకుడు. హోదా ఉంది, అధికారం ఉంది, పేరుంది, ప్రఖ్యాత ఉంది, ధనం ఉంది, ఆస్తి ఉంది, సమస్తం ఉన్నది. కానీ ఆయనకేం లేదు, ఆయన కుటుంబానికి ఏం లేదు, రక్షణ లేదు. ఆయనకు రక్షణ లేదు, కుటుంబానికి రక్షణ లేదు. ఆయన తపన, ఆరాటము, నేను రక్షించబడాలి, నా ద్వారా నా కుటుంబము రక్షణలోనికి రావాలి. ఎప్పుడైనా ఆలోచన చేసావా నీ కుటుంబం గురించి? వీరు ఉదయకాలంలో కొట్టబడ్డారు పౌలు శీలలు. ఇదంతయు చూస్తూ ఉన్నాడు చెరసాల నాయకుడు, గమనిస్తూ ఉన్నాడు. ఆయన దగ్గరికే చెరసాలలో వేసి ఆయనకు అప్పచెప్పారు. రాత్రంతా వీళ్ళకి కాపలుగా ఉండు, వీరు ఎక్కడ వెళ్లకుండా నీ భద్రత, నీ కవచం అనగా నీకుండే 100 మంది సైనికులు, వారిని కాపలుగా ఉంచు. ఇంత అధికారం కలిగిన వ్యక్తి ఒక రాత్రే జరిగిన సంఘటనకు ఆయన నిజమైన రక్షణ అంటే ఇదే. పారిపోవలసిన దేవుడు వారికి కల్పించిన, అయినప్పటికీ కూడా వారు ఎక్కడికి వెళ్ళలేరు. అది చెరసాల ఆ యొక్క నాయకునికి ఎంతో ప్రభావితం చేసింది.
ఆయన జీవితంలో ఇంత గొప్ప దైవజనుల అయ్యలారా అని సంబోధిస్తున్నాడు. వెంటనే వారికి కూడా రక్షణ కావాలి, వెంటనే వారు రక్షించబడాలి, వెంటనే వారి కుటుంబం రక్షణలోనికి రావాలి. ఈ వర్తమానాన్ని వింటున్న ఎన్నో సంవత్సరాలుగా ఈ చెవులో విని ఈ చెవులో విడిచిపెడుతున్నావా? ఇంక నువ్వు రక్షణ వైపుకు వెళ్ళవా? రాకడ సిద్ధంగా ఉంది. మంచి మంచి మేధావులే క్రీస్తు రాకడ ఇప్పుడే అతి తొందరలో ఉన్నది ప్రకటిస్తున్నారు. ఇంకా నిర్లక్ష్యం చేస్తున్నావా? రక్షణ అనుభవంలోనికి రాకుండా లోకం మీద ఆశపడి లోకం మీద అనేకమైన వాటికి వ్యసనాలకు బానిసయ్యవా? ప్రభు ఉచితంగా అనుగ్రహిస్తాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన రక్షణలోనికి నువ్వు రా. ఒక గొప్ప అద్భుతాన్ని ఆ రాత్రి పూట చూశాడు కాబట్టి వెంటనే విశ్వసించాడు. ఏం చేయాలో చెప్పండి? పౌలు శీలలు అంటారు, నీ ఇంటి వారు రక్షణ కొరకు మరి ఆయన ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందెదరు చెప్పారు. విశ్వాసం ఉంచు. ఆ విషయాన్ని చెరసాల నాయకునికి చెప్పాడు. అతనికి అతని ఇంటి వారందరికీ దేవుని వాక్యాన్ని బోధించిరి. అప్పటి వరకు దేవుడు అంటే తెలియదు. మంచి అధికారం ఉంది, మంచి సంపదన ఉంది, మంచి ఇల్లుంది, కుటుంబం ఉంది, కానీ వాక్యం తెలియదు, దేవుడు తెలియదు, యేసుక్రీస్తు ఎవరో తెలియదు, వాక్యం అంటే ఏంటి తెలియదు. ఈ ఇద్దరు పౌలు శీలలు ఆయనను కూర్చోబెట్టుకొని వారి కుటుంబాన్ని కూర్చోబెట్టుకొని వారు మరి వాక్యాన్ని, యేసుక్రీస్తు యొక్క గొప్పతనాన్ని, యేసుక్రీస్తు పాపుల కొరకు రక్షించటానికి లోకానికి వచ్చాడు, మరి ఆయన రక్షణను నువ్వు పొందాలి, ఆయన మీద మీరు విశ్వాసం ఉంచాలి అని ఆయనకు సువార్తను ప్రకటించారు. హల్లెలూయా. చెరసాల నాయకునికి బోధించారు, సువార్తను ప్రకటించారు. ఆ రాత్రి ఆ గడియలోనే అతడును వారిని తీసుకొని వచ్చిన వారి చూడండి 33వ వచనం. అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములు కడిగెను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిజం పొందిరి. వారి గాయములను కడిగెను. ఎవరు? చెరసాల నాయకుడు. రాత్రి ఆ గడియలోనే మరి నేనతడు వారిని తీసుకొని వచ్చి ఆ దెబ్బలు, కొరడాలతో కొట్టబడ్డాడు, గాయపరచబడ్డారు, కొట్టబడ్డారు. ఆ గాయాలకు మందులు పెట్టాడు, ట్రీట్మెంట్ ఇచ్చాడు చెరసాల నాయకులు. మరి వెంటనే అతడు అతని ఇంటి వారు బాప్తిజము పొందారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇది రక్షణ, విశ్వాసం, రక్షణ, బాప్తిజం. విశ్వసించాలి, రక్షించబడాలి, బాప్తిజం తీసుకోవాలి. వెంటనే జరగాలి కార్యాలన్నీ, నో డిలే. ఎప్పుడైనా రావచ్చు దేవుని రాకడ. ఆ రాకడకు నువ్వు నీ ఇంటి వారు సిద్ధంగా ఉండాలి. ఆ రాకడలో నీవు నీ కుటుంబము ఎత్తబడాలి. ఆ రాకడలో సంసిద్ధంగా పాస్పోర్ట్ తీసుకొని మీరు రెడీగా ఉండాలి. ఆ రాత్రి ఉదయకాలం అయిపోయినప్పుడు వెంటనే వారు ఆ సువార్తను విన్నారు, విశ్వసించారు, రక్షణ పొందుకున్నారు. వెంటనే బాప్తిజం డిలే చేయలే. వెంటనే ఆ కుటుంబం దేవుని యందు బాప్తిజం తీసుకున్నారు. మరియు అతడును వారి ఇంటి వారిలో తోడుకొని వచ్చి భోజనము పెట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడి తన ఇంటి వారితో కూడా ఆనందించాడు. ఇది కదా, ఒక ఇంటికి రక్షణ రావాలి, ఒక ఇల్లు రక్షించబడాలి. ఇంటి యజమానురాలతో పాటు తనకు అనుగ్రహించిన బహుమానము అనగా దేవుడు ఇచ్చు బహుమానం తన పిల్లలే. ఆ పిల్లలు కూడా రక్షించబడాలి, ఆ కుటుంబమే రక్షించబడాలి. అందుకే ఏం డిలే చేయలేదు మరి చెరసాల నాయకుడు. నువ్వు నేను డిలే చేస్తాం, మంచి రోజు రావాలంటాం,
ఏదో ఒక సందర్భం ఉండాలంటాం. ఇవన్నీ సందర్భాలు చూసి దేవుని రాకడ రాదండి. ఆయన రాకడ కొరకు సమయాన్ని సద్వినియోగం చేసుకొని వెంటనే ఈ చెరసాల నాయకుడు తీసుకున్న నిర్ణయం ప్రతి గృహం తీసుకోవాలి. ఇదే రక్షణ దినం. ఈ దినం తప్పితే మరి నువ్వు డిలే చేయొద్దు. మంచి సమయం రక్షణ దినం. వార్త వింటున్నా నీవు వెంటనే బాప్తిసానికి సిద్ధం కా. విశ్వసించు, రక్షించబడు. వీటన్నిటికీ డబ్బు కట్టాల్సిన పని లేదు అని ఆయన తీసుకున్న నిర్ణయం ఏంటో తెలుసా? కొట్టబడిన వారి గాయాలను కట్టాడు. తన ఇంటికి తీసుకుని వెళ్ళాడు. వారితో భోజనం పెట్టించాడు. మరి వారి కుటుంబం కొరకు వాక్యాన్ని బోధింపచేసి ఆ వాక్యానికి లోబడిన వారు శిరస్సు వహించి క్రీస్తును హృదయంలో స్వీకరించుకున్నారు, విశ్వసించారు, రక్షించబడ్డారు. వెంటనే బాప్తిసం తీసుకున్నారు. ఇది కదా ఈ రక్షణ కదా కావలసింది. ఈ రక్షణ కొరకై నా ప్రియ సహోదరి సహోదరు వేగిరపడు, రక్షించబడు. వెంటనే బాప్తిసం తీసుకో. క్రీస్తు రాకడ కొరకై ఎత్తి పడుకుని ఉండమని ప్రభు పేరట మనవి చేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మాటలు వచ్చు. ప్రేమ నమ్మకము గల ప్రియ పరలోకపు తండ్రి, ఉన్నవాడము అనవాడము నాయనా నీకే స్తోత్రాలు. ఇదిగో నాయనా చక్కటి వర్తమానాన్ని మాకు వినిపింప చేసినందుకు స్తోత్రాలు. ఈ బిడ్డలు కొట్టబడ్డారు, గాయపరచబడ్డారు, వస్త్రహీనులుగా చేయబడ్డారు. ఆయా చెరసాలలో ఆయా బందీలుగా వారిని వేశారు. అయినప్పటికీ వారు తీసుకున్న నిర్ణయం, ఇన్ని గాయపరచబడిన శరీర బలహీనతలు ఉన్నప్పటికీ కూడా వారు మధ్యరాత్రులు లేచి నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తూ గణపరుస్తున్నా. వారి ప్రార్థనలు విని వారి ప్రార్థన చెవియొగ్గి ప్రభా మీ కార్యాలు మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదిరెను, చెరసాల తలుపులు తెరవబడెను, వారి సంఖ్యలు పెంచబడెను. అయినా ఇంత అవకాశం మీరు ఇచ్చినప్పటికీ కూడా వారు ఎక్కడికి పారిపోలేదు. ఆయా చెరసాల యొక్క ఆ అధికారి రక్షించబడాలని కార్యం జరిగిందేమో. ఆయన కనుల ముందల ఆ కుటుంబం రక్షించబడాలనే ఈ అద్భుతమైన కార్యం ఆ చెరసాల నాయకుడు చూశాడేమో. ఎంత గొప్ప దేవుని ఆరాధిస్తున్నారు, ఎంత గొప్ప దేవుని వీరు మహిమపరుస్తున్నారని ఆయన కనులు తెరవబడి పరిశుద్ధాత్మ చేత నింపబడి, అయ్యా నేను నా ఇంటి వారిని రక్షించబడాలంటే ఏం చేయాలి? మరి చక్కగా వారి గాయములను, అయా వారికి చక్కటి ఆహారాన్ని, వారి బోధను వీరి కుటుంబ సభ్యులంతా కూడా ఆలకించి వెంటనే రక్షణ కొరకై వారు విశ్వసించి రక్షించబడి బాప్తిజము తీసుకోవడం అద్భుతం జరిగింది ప్రభు. అలాంటి అద్భుతంగా మా కుటుంబాలు ఉండాలని ప్రార్థిస్తున్నాం. ఈ వాక్యాన్ని విన్న ప్రతి బిడ్డలకు వారిని వారి కుటుంబాన్ని రక్షించబడుచుకోవడానికి అయా చక్కగా విశ్వసించి రక్షించబడి బాప్తిజము తీసుకున్నటకు వారి వంతు కృషిగా ఒక స్టెప్ తీసుకోవడానికి సహాయం దయచేయండి. బేతేలు క్రీస్తు ఫేస్బుక్ లైవ్ ద్వారా అనుదిన కూడికలో మీరు మాతో ఉండి మాలో ఉండి అయా ఈ కార్యాన్ని జరిగిస్తున్నందుకు వస్తున్నారు. దేశ విదేశాల్లో కూడా ఈ వర్తమానాన్ని వింటూ ఉన్నారు. అటు బిడ్డలను లైవ్లో పాలు పంపులు పొందిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించారు. మమ్మను మా కుటుంబాన్ని అనుగ్రహించిన కుమార్తె అల్లుడుకు మన్మరాలను బట్టి ప్రార్థిస్తున్నాను. మంచి తెలివి జ్ఞానాన్ని జ్ఞాపకశక్తిని బిడ్డ దయచి రాబోయే రోజులని పరిచయం చేసి బిడ్డను అభిషేకించు. ఆశ్రమకి ఇచ్చిన ఆరోగ్య బలం శక్తిని బట్టి వందనాలు. ఇచ్చిన ఆరోగ్యని సేవలో బహుబలంగా వాడబట్టుకు సహాయం దయచి నువ్వు నాని జ్ఞాపకం చేసుకుని మరొక గర్భఫలం బిడ్డలో దయచేయమని నీ సన్నిధిలో గోజాడుతున్నాను. నా తల్లింటి వారిని, తండ్రింటి వారిని, నాన్నదాములను, రక్తదమ్ములను, బంధుమిత్రులను, స్నేహితులను, క్లాస్మేట్లను ప్రభావ ప్రతి ఒక్కరిని దీవించి నీ కృపలో ఆదరించి కాపాడమని మా మరుదుల వదినను, నాని యొక్క పేరెంట్స్ని, వారి యొక్క తల్లిని, తండ్రిని, తమ్ముని, చెల్లిని, భావన అనుగ్రహించిన బిడ్డలను ప్రభావ దీవించి ఆశీర్వదించి ప్రత్యేకంగా దేశ నాయకుల కొరకు ప్రార్థిస్తున్నాం.
రాష్ట్రపతిని, ప్రధానమంత్రిని, ఆయా రాష్ట్రంలో ముఖ్యమంత్రులను, మంత్రులను, గవర్నమెంట్ అధికారులుగా ఉన్నవారు ప్రతి వారిని దీవించండి, ఆశీర్వదించండి. దేశ సరిహద్దులను, మిలిటరీ వారిని, పోలీసు వారిని, పరిశుద్ధ కార్మికులను, ప్రెస్లను, డాక్టర్, నర్సులను, ఆయులను, పేషెంట్లను ప్రభా దీవించండి. ప్రపంచంలో జరుగుతున్న యుద్ధాలను ఆపివేయమని, మంచు తుమాను తీసివేయమని, అగ్ని జ్వాలలను తీసివేయమని, ఆయా సీజన్లో వచ్చే కరోనా లాంటి జబ్బులను తీసివేయమని, సీజన్లో వచ్చే వ్యాధులను తొలగించమని, మా రైతు బిడ్డలను జ్ఞాపకం చేసుకొని పండించు ప్రతి పంటకు చక్కటి గిట్టుబాటు వచ్చేలాగా సహాయాన్ని దయచేయండి. నీ సన్నిధిలో గోచాడుతున్నాను. పాలించు వారిని, ఇక్కడ నేను వారిని జ్ఞాపకం చేసుకునండి. వివాహ దినముడు, జన్మదిన చెప్తున్న బిడ్డల మండారుగా దీవించండి. హార్ట్ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, మోకాళ్ళ నొప్పులతో, అరికాల నొప్పులతో, బీపీ, షుగర్ లాంటి జబ్బులతో బాధపడుతున్న వారికి స్వస్థత, విడుదల యేసు నామమున కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాను. నాలో ఉన్న బీపీ, షుగర్, సమస్తమైన వ్యాధి బాధల నుంచి ప్రభు మీరు మమ్మల్ని రక్షిస్తూ అటు ఉద్యోగంలోనూ ఇటు ఆన్లైన్ సర్వీస్లో వాడుకుంటున్న వందనాలు స్తోత్రాలు. ఏకేటవలను ఇస్తున్న ప్రతి కుటుంబాన్ని, ఇరుగు పొరుగు వారిని, కుషగూడ డిపోలో నాతోటి వర్కర్స్ అందరినీ కూడా దీవించి నీ కృపలో ఆదరించమని యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసమైన సన్నిధి కూడిన మనకు సకల ప్రజలకు ఎప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము తోడైనడే ఉండును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.